రై మర్యాదగా పంది పిల్లని ఇక్కడికి తీసుకురా, లేకపోతే రాజీకి ఏమన్నా అయితే పంది పిల్ల లోనితో తొక్కిచ్చేస్తా. ఎక్కడున్నావు నువ్వు? గౌని కూడా చౌరాస్తా. నువ్వు అక్కడే ఉండు, మా వాళ్ళు దీన్ని తీసుకొస్తా. వాళ్ళకి పంది పిల్ల నువ్వు. ఏమన్నా తేడా జరిగితే దీనికి కడుపు. ప్లీజ్ రాజీ, ఏడవకు రాజీ. ఐమ్ సారీ రాజీ. ప్లీజ్ ఫోన్ వీడియో మోడ్ లో పెట్టు రాజీ. Abhi, I hate you. I hate you. I hate you, Abhi. దాన్ని తీసుకెళ్ళి వదిలేసి ఆ పంది పిల్లని తీసుకురండి. అన్నా ఏంట్రా? ఆ పోరిని ఇప్పుడే వదిలేస్తామా అన్న? ఎందుకు? ఏం లేదన్నా, ఆ పోరి మీద మనసు పడ్డది. జరగట్ల బయటికి తీసుకెళ్లి చాయ్కి దాపిచ్చి డిస్కోకి తీసుకెళ్తానన్నా. నువ్వు దాంతో డిస్కోకి వెళ్తావా? అవునన్నా. ఎందుకు చంపేసావాడిని? పాప ఏమన్నాడు వాడు? ఊహించావా? ఒక్కసారి నిన్ను వాడిని డిస్కోలో ఊహించావా? తీసుకెళ్ళరా దీన్ని. ఎంకన్నా చట్టిగడి జాడేమని తెలిసిందా? లేదన్నా, ఆ బండి వెనకాల పరిగెత్తుకుంటూ పోయాడు. ఎక్కడ పోయాడో ఏమైపోయాడో. నా హైదరాబాద్ వచ్చిందే. ఏంట్రా తెలుస్తుంది? ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఏయ్ పంది పిల్ల, ఏమైంది నీకు? ఎందుకు అరుస్తున్నావు? Hey, big baby, so cute. మీ బేబీయా? సో క్యూట్. ఏంట్రా బాగా పడిందా? ఆకలేస్తుందేమో రా దీనికి. ఏం పెడతావురా? బాగా అవుతుందంటావా? పందులు ఎక్కడైనా పోతాతేరా? లేదురా, ఆకలేసినప్పుడు నీలాగే కోటర్ వేస్తాయి. చెత్తనాయి. వీడి పేరు గుట్టకా గంగరాజు. సిటీలో జరిగే ఇల్లీగల్ గుట్కా బిజినెస్ మొత్తం వీడి కంట్రోల్లో ఉంది. పరమ కోపిష్టి. ఒరేయ్ ఎదవా! అలాగే అలాగే బాబా. బాబా పండుగ రూపాకేమవుతుంది సార్? నవలొద్దన్నాను కదా సార్. మర్డర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఈ మధ్య కొంచెం జాగ్రత్త పడుతున్నాడు. నువ్వు గుట్కా గంగరాజు అయితే ఏంటి, మట్కా మంగరాజు అయితే ఏంటి, చెప్పు తీసి కొడతాడు గుండుగా. మన మేకలా నవలటం ఏంట్రా? మేకనా గుండుగా? గుట్లు ఇలా పెట్టుకు చూస్తావేంట్రా? కొట్లు కూపినా గుండుగా? గుట్లు పీకెత్తాను రా కోడి గుట్టినా గుండుగా? ఆ చూపేట్రా చెత్తనా గుండుగా? నలుగురు లప్పంగాళ్ళు పక్కన తిరిగితే నువ్వు పెద్ద టాప్ టప్పంగాడు అనుకుంటున్నావా? నువ్వు వెర్రిగుండురా, సొట్టగుండురా, ఎందుకు పరికరాన్ని పిచ్చినా గుండురా, పోరంబో కదవా, అడ్డగాడిదా, కంకరగాడిదా, తొక్కనా గుండురా, సెవట్నా గుండురా, పెద్ద దొండపోతులు తిని ఎత్తులా పెరిగావు ఆ పోతున్నా గుండుగా. సార్ ఇవాళ 2 నిమిషాలైనా మీకు కోపం రాలేదు సార్. 2 నిమిషాలా? అవును సార్, నిన్నటి మీద 30 సెకండ్ల డెవలప్మెంట్ సార్. ఏంట్రా నువ్వు తోపన్నా? అన్నా నువ్వు సూపర్ అన్నా. మీరు కోపం వచ్చినప్పుడు అలా ఇలా రోజు నాతో తిట్టించుకున్నారనుకోండి, స్లోగా మీలో రెసిస్టెన్స్ పెరిగి ఫైనల్ గా మీ కోపం మొత్తం చచ్చిపోతుంది సార్. అయితే నువ్వు నా పక్కనే ఉండి కోపం మొత్తం పోయేలా చేయాలయ్యా. అలాగే సార్. గంగరాజు గడి మేజర్ శత్రువు వాడి కోపం కాదు, వీడు షార్జా శంకర్. వీడి మెయిన్ బిజినెస్ అరబు షేకులకి అమ్మాయిలను సప్లై చేయడం. నమస్తే బాయ్. ఏం శంకర్ భాయ్, పైసలు వస్తూ తీసుకున్నావు, బిగర్ ఇంతవరకు ఫ్లైట్ ఎక్కించలేదు. ఎయిర్పోర్ట్ లో కొంచెం పోలీస్ ప్రాబ్లం ఉండి. కథలు చెప్తే కట్ చేసి కతార్ లో పాతి పెడతా. హైదరాబాద్ వస్తున్నా నీ తోక కట్ చేయడానికి. ఫ్రెష్ ఫిగర్ లేకపోతే నీకు ఒంటెతో షాదీ చేయిస్తా. వీడు అన్నంత పని చేస్తాడ్రా. ఫ్రెష్ ఫిగర్ అంట, దేనన్నా పట్రంటరా, ఒంటలతో నేనాడ వచ్చేది. వీడు చాలా పోటుగాడు అనుకుంటాడు, కానీ పెళ్ళామంటే ఉత్సా. నాన్న ఏం నాన్నా? రేపు స్కూల్లో చిన్న గెట్ టుగెదర్ ఉంది నాన్న. ఎవరెవరికిరా? నువ్వు నేను ప్రిన్సిపల్. సుబ్బులు, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దన్నానుగా. నేను సుబ్బులు కాదురా, నీ పెళ్ళాన్ని యాదవ సచ్చినోడా. సుబ్బులు, నా పెళ్ళాం అనుకున్నా. నీ పెళ్ళాన్నేరా
బుల్లెట్ రా నీకు డబ్బులు కావాలి దాన్ని తీసుకొని సినిమాకి వెళ్ళావట ఏ నేను పనికిరాను సినిమాకి తీసుకెళ్ళడానికి అది ఫ్యామిలీ సినిమా కాదే. పట్టినోడా అయినా నీ కంటికి నేను అందంగా కనిపించలేరా? మొన్న నీ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడే? వదినా నువ్వు చింతపండేస్తావు చెంబులా తల మెరిసిపోతున్నావు అన్నాడు రా. ఎవడా సుబ్రహ్మణ్యం గడా? అవునరా సచ్చినోడా. ఆడి మాటలు నమ్ముతావంటే ఆడు పాస్ సామాన్లు అమ్ముకునేవాడు తెలుసా? ఏమైనా కొత్త సామాన్లు అమ్ముతున్నావు దొంగ. మట్కా, రైస్ పుల్లింగ్, పేకాట, క్రికెట్ బెట్టింగ్ ఇలాంటి చాలా రకాల గ్యామ్లింగ్ మనం క్లోజ్ చేసాం. కానీ మనం ఒకటి క్లోజ్ చేస్తే వాళ్ళు ఇంకొకటి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అండర్ గ్రౌండ్ క్రేజ్ యానిమల్ రేసింగ్, జంతువులతో పరుగు పందాలు. ఈ గంగరాజు గారు, శంకర్ గారు పోటీపడి బెట్టింగ్ చేసి దీని గ్లామర్ తీసుకొచ్చారు. ఈ రేసులో నల్ల చెవులున్న తెల్ల జుట్టు పిల్లయితేనే గెలుస్తుంది. చెప్పరా దాము. నల్ల చెవులున్న తెల్ల జుట్టు పిల్లంటానా? ఏడ్రై సిద్ధాంత్ గారు అడుగు. గంగరాజు గారికి నల్ల చెవులున్న తెల్ల పిల్లని చెప్పాను. ఈ మ్యాటర్ శంకర్ గారికి ఎలాగూ తెలుస్తుంది. వాడి దగ్గర 50 పీకి 20 నాకు పంపించు. అలాగే సార్. థ్యాంక్స్ మావా. బాయ్ రా. అన్నా పట్టేశా. ఇక్కడ మొత్తానికి పిల్లిని బానే పట్టావు. షబ్బాష్ రా సూరి. తీసుకున్నా. ఆడు కూడా నల్ల చెవులున్న తెల్ల పిల్లిని తెచ్చాడేంట్రా? పేపర్ లీక్ అయిందా? అంటే ఆడి సిద్ధాంతి కూడా ఆడికి అదే చెప్పింటాడన్నా. సిద్ధాంతి మారినా శాస్త్రం మారదు కదా. ఆడికి ఆడి సిద్ధాంతి చెప్పాడా, మన సిద్ధాంతి చెప్పాడా? పిల్లల రేసు మొదలైంది. పిల్లలన్నీ చాలా చురుగ్గా పరిగెడుతున్నాయి. అందులో శంకర పెళ్లి ముందుంది, గంగరాజు పెళ్లి వెనకాల గట్టి పోటీ ఇవ్వనుంది. కానీ మిగతా పిల్లల్ని కూడా వెనకబడి ఉన్నాయి. మొత్తానికి గంగరాజు పెళ్లికి ఎలుకల్ని తరమడం బాగా అలవాటు ఉన్నట్టుంది. అందుకే శంకర పెళ్లిని దాటుకుంటూ ముందుకు దూకింది. కానీ శంకర పెళ్లి ఎంతో ప్రయాసతో గంగరాజు పెళ్లిని దాటడానికి ఎంత ప్రయత్నించినా కానీ గంగరాజు పెళ్లి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒక్క ఊరుకును ముందుకు దూకుతూ రిబ్బన్ని తాకి తన లక్ష్యాన్ని ఛేదించింది. గెలిచింది. గంగరాజు పెళ్లి గెలిచింది. అన్నా పిల్లి షోలకు నల్ల రంగు వేసిరానా? సూర్యగాడు మోసం చేసిడానా? పట్టుకుని చెప్పండి రా. అని నరికి పోగులేసేయండి. నెక్స్ట్ రేస్ వచ్చే నెల 3వ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. పందిపిల్ల బరువు 6 కిలోలు మించకూడదు. పందిపిల్ల ఎత్తు 12 అంగుళాలు దాటకూడదు. నెక్స్ట్ రేస్ లో చూసుకున్నావా? అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సిటీలో ఎక్కడో ఈ రేస్ జరగబోతోంది. కోణం పక్కన కోణం, కోణం ఎదురుగా కోణం, నల్ల మచ్చల కోణం, మచ్చలు చేసిన త్రికోణం. పొట్ట మీద త్రికోణాకారంలో 3 నల్ల మచ్చలున్న తెల్ల పంది పిల్ల అయితే నీ పందెంలో గెలుస్తుంది. అన్నా సిద్ధాంతం చంపేశావేందన్నా? పేపర్ లీక్ అవ్వకూడదని. శంకరనా పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్లంటానా? దీంతో సిద్ధాంతి గాడి బోగస్ సిద్ధాంతం నమ్మి శంకర్ మనుషులు, గంగరాజు మనుషులు పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కోసం 2 రాష్ట్రాల్లో ఒక్క పందుల దొడ్డి కూడా వదలకుండా చాలా సీరియస్ గా వెదగడం మొదలుపెట్టారు. తెల్ల పంది పిల్ల కావాలి. చూసుకోండి బాబు. పొట్ట మీద 3 మచ్చలున్న పంది పిల్ల కావాలి. అలాంటి పంది పిల్ల మా దగ్గర లేదు. అగుపిస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి. మనకున్న ఒకే ఒక క్లూ, వీడు ప్రైజ్ మనీ ఇన్ఛార్జ్ కీ మాస్టర్ కుమార్. సిటీలో ఏదో ఒక బ్యాంక్ లాకర్ లో డబ్బు ఉంటుంది. వీడి దగ్గర ఆ లాకర్ కీ ఉంటుంది. గెలిచిన వాడికి ఆ లాకర్ కీ ఇస్తాడు. ఈ కుమార్ గడ్ రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ లో బయలుదేరాడు. హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. వీడిని ట్రేస్ చేసి మనం పట్టుకుంటే ఈ రేస్ జరగకుండా మనం ఆపొచ్చు. మిస్టర్ ఎస్ఎన్ రెడ్డి. ఎస్ సార్. యువర్ ఇన్ఛార్జ్. ఈ రేస్ జరగకూడదు. యూ హావ్ ఫుల్ అథారిటీ అండ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అన్నా మన 3 మచ్చలున్న పంది పిల్ల గౌలిగూడ చౌరస్తాలో ఉందన్నా. అబ్బులు వస్తాన్. దామో, అరే దామో, అబ్బులు ఏంటన్నా? పంది పిల్ల దొరికిందంట్రా. ఎక్కడన్నా? గోలి కూడా చౌరస్తాలో. అబ్బులేడి? రేషన్ షాప్ లో పంచదార ఇస్తుండని లైన్ లో నిల్చుండానా. నథింగ్ ఐడి. వాళ్ళ ఆవిడ అడుగు లంగాలకి బొందు కుట్టించుకరమ్మంటే టైలర్ షాప్ కి వెళ్ళిండానా. మీ
గుండలారా చంపేస్తాను మిమ్మల్ని. గంగరాజు నీకు కోపం తెచ్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? మెంటల్ నాగుండుగా, పిచ్చి నాగుండుగా, ఎర్రగుండుగా, గజ్జిగుండుగా, నీ గుండు గుండు గుమ్మడిగా పగల కొడతా. కాళ్ళు ఎరకొట్టి పొయ్యిలో పెడతాను రా. సూడు కడదా పందికొక్కు ఎలుగు బట్టి హలో యాదగిరి ఎక్కడున్నావురా? దము పందిపిల్ల గౌలిగూడ చౌరస్తాలు ఉందంటనా? తాగు నానా, పాలు తాగు. బుజ్జి తాగు బుజ్జి. ఆ శంకర్ గారు మనుషులు లాక్కుపోతున్నారా? వాళ్ళెవరో లేకపోతున్నారా? అన్నా, డ్రెస్ మీద మరకలు పోవట్లేదని మా ఆవిడ తిడుతుందన్నా. నా మీద ఉమ్మేయకన్నా. ఏంట్రా కూర్చో? నా కన్నేది, నా కన్నేది. గంగరాజు మళ్ళీ కోపం వచ్చిందిరా నీకు? ఎన్నిసార్లు చెప్పాను కోపం తెచ్చుకోవద్దని? సెలవిడి చెప్తా ఉండరా, నీ పని చెప్తాను. ఇలా కాదు. తులసి క్యాచ్. ఏ తులసి క్యాచ్. పట్టుకో. ఏ పట్టుకో. ఎవర్రాయుడు మా నాన్న ఉతుకుతున్నాడు? ఆ పంది పిల్ల పట్టుకోపోయిన ఫ్రెండ్ అనుకుంటానా. హే రాజీ, రాజీ వదలరా. ఆ పంది పిల్ల ముందు రాజీ వదలు. రేయ్ మర్యాదగా పంది పిల్ల ఇవ్వరా అన్నా. రేయ్ వాళ్ళు శక్తిగడ మనుషులు కదా. మర్యాదగా చెప్తున్నారా పంది పిల్లని? నేను కూడా మర్యాదగా చెప్తున్నా. రాజీ వదలు. వాడేవడరా పంది పిల్లతో? తెలీదానా? ఆ ఫిగర్ అది వాడి ఫిగర్ అనుకుంటానా. పంది పిల్లకి ఆ ఫిగర్ కి ఎక్స్చేంజ్ జరుగుతుంది. అబ్బే రాజీ వదిలిపే. నీతో మాట్లాడేదా? నువ్వెవర్రా? శక్తి. పోలీసుల్ని చూసి అందరూ పారిపోయారా డాడీ? పారిపోయారు గాని అభిగాడితో పంది పిల్లని తెప్పించుకోవడానికి వాడి ఫ్రెండ్ ని కిడ్నాప్ చేశాడు గంగరాజు. అదే ప్లాన్ తో రాజీని కిడ్నాప్ చేశాడు శంకర్ గాడు.
ఆ పంది పిల్లని తీసుకొచ్చి నువ్వు ఇవ్వకపోతే వీళ్ళంతా కలిసి నన్ను చంపేసేటట్టున్నారా? ఎవరు వాళ్ళు? రే ఒక నిమిషం, రాజీ ఫోన్ చేస్తుంది. రాజీ, నువ్వు గనక పంది పిల్లని తీసుకురాకపోతే నీ ఫిగర్ మధ్యాహ్నం 3 ఫ్లైట్ కి షార్జా వెళ్ళిపోతుంది. 8ంటికి పెళ్లి, 9ంటికి శోభన. రాజీకి ఏమైనా అయిందని మీ అందరినీ? Shit, damn it. చెప్పరా. రే సూరి, ఎక్కడున్నావురా? ఏమైందిరా? శక్తి గడు ఎక్కడుంటాడో తెలుసా నీకు? తెలుసు, ఎక్కు. పోనీ. పైన శక్తి గడ అదిగో. రాజీ, దీని పెళ్లికి డ్రెస్, శోభనానికి డ్రెస్ ఫిక్స్ చేసాం. ఎలా ఉన్నాయి? అక్కడ హ్యాంగర్ ఉంది కానీ డ్రెస్ ఏదిరా? శోభనానికి డ్రెస్ ఏంట్రా, ఎర్రి పప్పలం. ఫిట్టింగ్ ట్రయల్ చూద్దామంటే ఇది ఒప్పుకోవట్లేదు. పోనీ డ్రెస్ మార్చుకోవడానికి ఇబ్బంది అయితే మా వాళ్ళు మార్చేస్తారులే. రే మార్చేయండి రా. రాజీ, ఏంట్రా ఇది? పద శంకర్ గడి అడ్డాకి వెళ్దాం, పద. ఇదే శంకర్ గారు అడ్డా. రే రారా. అమ్మో, నేను నాన్న రోయ్, నన్ను చూస్తే చంపేస్తా. వద్దురా బాబు, నన్ను వదిలే. రే రాజీ, తెల్ల పంది పిల్ల, నువ్వెక్కడి నుంచి వచ్చావే? పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. ఏంటన్నా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఎన్నాళ్ళు ఏ గొడవ లేకుండా ఎవరి దందా వాళ్ళు చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటది? పందిపిల్ల. నాకు ఒక పందిపిల్ల కావాల్సి వచ్చింది. ఏదో ఒక పందిపిల్ల కాదు, పొట్ట మీద 3 మచ్చలున్నది. హలో, మీరు అడిగిన పంది పిల్ల దొరికింది సార్. పొట్ట మీద 3 మచ్చలున్నాయా? ఉన్నాయి సార్. అలాంటి పందిపిల్ల కోసమే మీరిద్దరూ కొట్టు చేస్తున్నారని తెలిసింది. నాకు ఆ పందిపిల్లతో పెద్ద పనేం లేదు, కానీ దాని పొట్టలో కొన్ని కోట్ల రూపాయల సమాచారం ఉంది. ఆ పందిపిల్ల కోసం మీరు కొట్టు చావండి, ఏమైనా చేయండి, కానీ దాని పొట్టలో ఉన్నది నాది. అది నాకు ఏంట్రా? పందిపిల్ల దొరికిందంటనా? సరే, నువ్వు పెట్టి నేను చేస్తా. ఎందుకన్నా మనలో మన గొడవ. పంది పిల్ల దొరకగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా. ఉంటానన్నా?
హలో, పంది పిల్ల జాడ తెలిసిందనా? నేను చూసుకుంటా, పెట్టే. ఇంత చెప్పావు కదనా, ఆ పంది పిల్ల దొరకగానే ఫస్ట్ నీకే తీసుకొచ్చి అప్ప చెప్తా. ఉంటా అన్నా. ఇదిగోండి బాబు, తీసుకోండి. ఏంటో ఎలా అరుస్తుంది? ఈ తాడుతోటి దాని మూతి గట్టిగా కట్టేయండి. ఈ సంచిలో పెట్టుకోండి. దాని మూతి కట్టు. తొందర కట్టరా. సరిగా పట్టుకోపే. అటు అటు. ఇలా కాదే నిన్ను. ఏమైందిరా? అది ఆ బొక్కల నుంచి వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా.